నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న రెసిపీ ఎంతో ఫేమస్, అలాగే మనందరి ఫేవరెట్ రెసిపీ అయిన హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ మన ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్న బిర్యానీ కంటే కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనం ఫాలో అయ్యే టిప్స్ వల్ల చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది. దీని తయారీ విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలని తెలుసుకుందాం. బిర్యానీ కోసం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు, స్కిన్లెస్ చికెన్ 500 గ్రాములు, అలాగే బాస్మతి రైస్ 500 గ్రాములు, బిర్యానీ ఆకులు, షాజీరా, జాపత్రి, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, యాలకులు, అలాగే యాలకుల పొడిని కూడా వాడుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, బిర్యానీ మసాలా, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, నూనె, నిమ్మరసం. బిర్యానీ తయారీ కోసం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ ముక్కల్ని చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల మనం వేసే స్పైసెస్ అన్నీ కూడా ఇందులోకి వెళ్ళి చికెన్ చాలా జ్యూసీగా తయారవుతుంది. ఇందులో ముందుగానే చికెన్ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుంటే చాలా టెండర్గా వస్తాయి. ఇప్పుడు మ్యారినేషన్ని చూద్దాం. మ్యారినేషన్ కోసం చికెన్ ముక్కల్లో కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు యాలకుల పొడి, అలాగే శుభ్రం చేసుకున్న పుదీనా ఆకులు, కట్ చేసుకుని ఉంచుకున్న కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి. ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకొని దీనిలో వేయండి. ఇందులో 1/2 కప్పు దాకా పెరుగుని వేయండి. వీటన్నింటినీ కూడా బాగా కలుపుకొని చికెన్ని 1 గంట పాటు పక్కన నాననివ్వండి. ఒక బౌల్లో బాస్మతి రైస్ని తీసుకొని నీళ్లను పోసుకుంటూ శుభ్రంగా కడగండి. ఆ నీరంతా కూడా వంపేసుకోండి. వాటిలో మంచినీళ్లను పోసుకొని 30 నిమిషాల పాటు నాననివ్వండి. స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి వేడి చేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోండి. స్టవ్ వెలిగించి ఓ గిన్నెని పెట్టుకొని రైస్ ఉడకటానికి సరిపడా నీళ్లను పోయండి. ఆ నీళ్లలో సరిపడా ఉప్పుని వేయండి. అందులో మనం తీసుకున్నటువంటి మసాలా దినుసులన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని ఎసర్ని బాగా కాగనివ్వండి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్లో నీళ్ళన్నీ వంపేసుకొని ఆ రైస్ని ఈ ఎసర్లో వేసుకోండి. బాగా ఉడకనివ్వండి. ఇక్కడ రైస్ని మనం 50% మాత్రమే కుక్ చేసుకుంటున్నాము. ఈలోగా మందపాటి గిన్నెను తీసుకొని దానిలో కొద్దిగా నూనెను వేయండి. ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ గిన్నెలో ఉంచండి. ఈలోగా బియ్యం ఉడికిందో లేదో చూసుకుందాం. బియ్యపు గింజని చేతితో తాకితే మృదువుగా ఉండకూడదు, కానీ ఇలా నొక్కితే 2గా విడిపోవాలి. అంటే రైస్ సగం ఉడికినట్టే. ఇలా ఉన్నప్పుడు స్టవ్ మీద నుంచి దింపేసుకొని ఓ జాలి గిన్నెలో వడకట్టండి.
ఇలా వడగట్టుకున్న బియ్యంలో సగం బియ్యాన్ని చికెన్ ముక్కలపై ఒక లేయర్ లాగా వేయండి. చూపించిన విధంగా చక్కగా పరచండి. దీనిపైన మిగిలిన మసాలా దినుసులన్నింటినీ కూడా వేయండి. ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేయండి. దీనిలో పుదీనా ఆకులు, కొత్తిమీరని కూడా వేసుకోండి. ఇందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేయండి. మిగిలిన బిర్యానీ రైస్ అంతటిని కూడా పైనుంచి ఒక లేయర్ లాగా వేయండి. బాగా సర్దండి. స్టవ్ వెలిగించి ఒక పాత ప్యాన్ని పెట్టండి. దానిపై ముందుగా మనం తయారు చేసుకున్న బిర్యానీ గిన్నెని ఉంచండి. పైనుంచి పచ్చిమిరపకాయ ముక్కలు, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీరను కూడా వేయండి. మూతని ఉంచండి. మూత పైన వేడి నీళ్ళ గిన్నెని ఒకదాన్ని ఉంచండి. ఇలా ఉంచటం వల్ల ఆవిరేది కూడా బయటికి పోకుండా రైస్ చక్కగా కుక్ అవుతుంది. ఇలా 30 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 30 నిమిషాల తర్వాత పైనుంచుకున్న గిన్నెను తీసేసి స్టవ్ ఆపేసి 5 నిమిషాలు అలాగే ఉంచేయండి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి చూడండి. గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ సిద్ధంగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవటం కష్టమని అందరూ అనుకుంటారు. కానీ ఇలా నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసుకుంటే మీరు కూడా రెస్టారెంట్ స్టైల్ బిర్యానీని ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా చికెన్ని తెచ్చుకొని చేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటాము. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ బిర్యానీని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటంటే, ముందుగా మనం శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ని ఉప్పు నీళ్ళలో ఉంచి 30 నిమిషాలు అలాగే ఉంచేయండి. ఇలా ఉంచటం వల్ల చికెన్ రబ్బర్లా కాకుండా జ్యూసీగా ఉంటుంది. అలాగే మనం రైస్ని కూడా 30 నిమిషాల పాటు బాగా నాననివ్వండి. ఇలా నానబెట్టడం వల్ల బాస్మతి రైస్ బాగా ఉడికి పొడవుగా అవుతుంది. అలాగే పైనుంచి వేడి నీళ్ళ గిన్నెని పెట్టడం వల్ల పైనుంచి కూడా వేడి బిర్యానీకి తగిలి బిర్యానీ చక్కగా ఉడుకుతుంది. ఇలా నేను చెప్పిన అన్ని టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా బిర్యానీని ఇంట్లోనే తయారు చేయండి. చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ బిర్యానీని రైతాతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి.